ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. మిర్చి రైతులే కాదు, కూరగాయలు పండించే రైతులు కూడా నష్టాల బాట పట్టారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కూలీ ఖర్చులు కూడా రావనే స్థితిలో ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో గిట్టుబాటు ధర లేక కాలీఫ్లవర్ పంటను ట్రాక్టర్తో దున్నించాడు రైతు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కోసూరివారిపాలెం గ్రామానికి చెందిన బడే వెంకటరమణ అనే రైతు తన 50 సెంట్ల పొలంలో కాలీఫ్లవర్ను పండించాడు. 30 పూలు పట్టే బస్తా 100 రూపాయలకు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పండించిన పంటను మార్కెట్కు తరలిస్తే చేతి డబ్బులు పడుతున్నాయని ఆవేదనతో తన కాలీఫ్లవర్ తోటని ట్రాక్టర్తో తొక్కించేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు నట్టేట మునిగిపోయారని రైతు వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. వరదకి బంతి తోట మునిగిపోయిందండి. బంతి తోట మునగంగానే మళ్ళీ వెంటనే కాలీఫ్లవర్ వేసాం. కాలీఫ్లవర్ అయితే కాలీఫ్లవర్ కూడా అంట్ల శుభ్రంగా పోయింది. మళ్ళీ వెంటనే మిరపతోట వేసాం. మిరపతోట అయితే మళ్ళీ నెల్లి వచ్చి మిరపతోట పోయింది. సరే దుక్కు దున్నేసి కాలీఫ్లవర్ వేసాం. కాలీఫ్లవర్కి అంతకుముందు దాదాపు 40,000 దాకా పెట్టామండి. మళ్ళీ కాలీఫ్లవర్ 30,000 పెట్టాం. 30 నరుకుడుకు వచ్చింది. తీరా నిన్న మొదలెట్టాం నరుకుదామని. మొదలెట్టి సంతకేసాం. 8 బత్తాలు సంతకైతే బత్తా 100 రూపాయలు కట్టి చేతికి వచ్చినాయి. ఇక్కడ కూలి ఖర్చు ఇంత పోగా మా సంతుల ఖర్చు ఏం పోగా రూపాయి కూడా మిగిలిన అసలు నేను ఇక ఎందుకు లేను. రైతు బజార్కి వేసినా కానీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది పువ్వు. దాని మూలన రైతు బజార్ కానీ నడకలేదు. అందుకని మొత్తం చేలో కటింగ్ వేసేసామండి, నరికేస్తున్నాం చేలో. కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. అశోక్, చూస్తున్నాం అతని కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది. డిమాండ్ విపరీతంగా ఉంటుంది, కానీ ఇక్కడ పండించే రైతుకి లాభం లేదు. ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రస్తుతం అనేక చోట్ల అంటే బయట మార్కెట్ లో ఏదైతే పండించిన పంటలకు డిమాండ్ ఉంటున్నప్పటికీ కూడా రైతు దగ్గరకు వచ్చే వాటికి కనీసం వారికి మద్దతు ధర కూడా తక్కని పరిస్థితి కనబడుతుంది. అనేక రకాల పంటలకు సంబంధించి రైతులు ఇదే తరహాలో ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతులు మేము ఆదుకుంటామని చెప్తుంది, కానీ ఇటీవల చూస్తే టమాటాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో ఈరోజు కృష్ణా జిల్లాలో చూస్తే కనుక మోపిదేవి మండలం కోసూరివారిపాలెంలో బడే వెంకటరమణ అనే రైతు పొలం ఎలా దున్నేసాడో చాలా స్పష్టంగా చూస్తున్నాం. అతను అనేక రకాల పంటలు వ్యవసాయం చేస్తుంటారు. మెట్ట ప్రాంతం కాబట్టి కాలీఫ్లవర్ బాగా పండుతుంది కాబట్టి కాలీఫ్లవర్ కూడా సాగు చేసిన పరిస్థితి. అయితే గతంలో ఒక కాలీఫ్లవర్ ఒక్క పువ్వు దాదాపు 20 రూపాయలు ధర పలికేది, కానీ ఈ రోజు ఆయన బస్తా ఒక 100 రూపాయలు కూడా రాని పరిస్థితి. దీంతో ఎవరు తమ కష్టాన్ని గుర్తించట్లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇక ఇంత పంట పండించిన తర్వాత కనీస గిట్టుబాటు ధర కూడా రాని సమయంలో ఎందుకు మేము వ్యవసాయం చేయాలంటూ కూడా పంటలంతా కూడా ట్రాక్టర్ తో దున్నేయడంతో పాటు ఏవైతే పండిన పంట ఉంటుందో ఆ పంటను కూడా అక్కడ పొలంలో వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. కనీసం ప్రభుత్వం తనకు ఎలాంటి సబ్సిడీ అందించడం లేదు, గిట్టుబాటు ధర కల్పించే ఆలోచన కూడా చేయడం లేదు. కాబట్టి తాను తీవ్రంగా నష్టపోతున్నాము. ఎప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయం చేసే రైతులను ఆదుకోవాలంటూ కూడా ఆయన ఆవేదనలో వేడుకున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.